శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. కొన్ని మేజర్ సీన్స్ సార్ ఇప్పుడు అక్కడ కన్విన్స్ చేయాలి, ఆ క్యారెక్టర్నే కాదు ఆడియన్స్ని కూడా కన్విన్స్ చేయాలి. సో మరి అలాంటప్పుడు మీరు ఒక కొత్త థీమ్ని ఎంచుకోవటం ఒక రకంగా చెప్పాలంటే ఛాలెంజింగ్ అది. నేను ఇనీషియల్గా సర్కారు చూస్తున్నప్పుడు నాకు తెలిసిన యాక్టర్లు కూడా అభిషేక్ నడుస్తూ ఉంటాడు ఏంటి అసలు ఇంత లాగ్ ఎందుకు పెడుతున్నాడు అని అనుకున్నప్పుడు వచ్చాడు కూర్చున్నాడు మన భయకుమార్ది అని. అంటే అప్పుడు ఇది ఎందుకు అలా నడిచేది స్లోగా అన్నది అర్థమవుతుంది, ఎందుకంటే మనం యాక్చువల్గా షూట్ చేయడం చూపించలేదు కదా. అవును అవును అయ్యాక ఈయన విన్నాడు, ఈయన ఆయన టైం తీసుకుని అబ్ అంటాడు. ఇప్పుడు అంటే మన భయ్యాకుమార్ది అబ్బు ఈ రెండు వర్డ్స్ చెప్పడానికి అది నియర్లీ ఒక 2 నిమిషాలు నడిచి ఆడు కూర్చుని అది పెట్టి అన్ని దాని మూలన పవర్ వస్తుంది. ఓకే, మీరు ఎప్పుడు డైలాగ్తోనే స్పీడ్ అని ఉండదు. ఇప్పుడు మనిషి చూస్తున్నప్పుడు ఆడితో మాట్లాడుతున్నాం, ఏంటి మెల్లగా నడుస్తున్నాడు, ఇప్పుడు మళ్ళీ మెట్లు ఎక్కుతున్నాడు, వచ్చాడు అని ఒక ఇంట్రీగ్ ఫీల్ అవుతారు. ఎప్పుడైతే మన బౌరి అమ్మ దా సంగతి అని అప్పుడు ఆ హై రావడానికి మీకు ఈ ల్యాగ్ అవసరం అవుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు సపోజ్ ఈ వాక్ లేకుండా అక్కడ నుంచి డైరెక్ట్గా వచ్చేసి మైన బయోకు మారది అని చెప్పాడు అనుకోండి, సేమ్ ఎఫెక్ట్ ఉండదు కదా. మనం ప్రతిదానికి కూడా ఒక కామెడీ సీన్ అంటే ఈ టైప్ ఆఫ్ నేరేషన్ ఇవ్వాలి, ఒక సెంటిమెంట్ అంటే ఈ టైప్ ఆఫ్ నేరేషన్. ఈ నేరేషన్ ఆల్రెడీ బ్రెయిన్లో ఆల్రెడీ అసలు ఆడియనే ఒక డైరెక్టర్, కూర్చున్న ఆడియనే ఒక డైరెక్టర్. అలాంటిది కంప్లీట్ ఒక కొత్త యాంగిల్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు మీరు. అంటే ఇప్పుడు అది ఇప్పుడు ఎనీథింగ్ మీరు ఆబ్వియస్లీ నేను శివ నుంచి చేస్తున్నప్పుడు ప్రతి సినిమాకి దానికి ఉన్న క్యారెక్టర్స్ ఆ సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి నా టేకింగ్ స్టైల్ మారుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు సర్కార్ ఇస్ అబౌట్ ఇంటెన్సిటీ. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ప్రొటాగనిస్ట్ ఆయన క్యారెక్టర్ లోంచి ఎమోషన్ పట్టుకోవాలన్న దాని నుంచి మిగతా స్టైల్ అంతా మీకు అవుతుంది. అప్పుడు ఏంటంటే మీరు సినిమా టోన్ కోసం క్యారెక్టర్స్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు సత్యం ఉందనుకోండి, అక్కడ టేకింగ్ కింద దానికి ఐ లెవెల్ ఉంటుంది, ఇప్పుడు మూమెంట్ ఎక్కువ ఉండదు, జస్ట్ యాక్టర్స్ పర్ఫామ్ చేస్తారు అంతే. సర్కార్ ఇండియా ఎవ్రీథింగ్ ఈజ్ డిజైన్. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కూర్చుని ఎంత స్పీడ్లో తల తెప్పాలి చూడటానికి, అది కూడా డిజైన్. ఎలా కూర్చుంటారు, ఎంత స్పీడ్లో లేగాలి, ఎవ్రీథింగ్ ఆల్రెడీ ప్రీ డిజైన్. సేమ్ థింగ్ ఎక్స్టెండెడ్ ఫర్ ఎవ్రీ క్యారెక్టర్. కరెక్ట్. ఫిలింలో జాకిర్ హుస్సేన్ డెసిషన్ తీసుకుంటాడు సర్కార్ని చంపుదాం అన్నప్పుడు. ఒక పర్సన్ వస్తాడు, మైండ్ పోయిందా నీకు, యాడ్ నుంచి దుబాయ్ నుంచి వచ్చేవారా నువ్వు, ఆయన గురించి తెలిసే నీకు అని చెప్పేసి అది చెప్తా ఉన్నప్పుడు నేను ఇన్వాల్వ్ గాను, మీరు ఏదైనా చేసుకోండి అని చెప్పి వెళ్తున్నప్పుడు తను ఆపుతారు. అంటే ఈ విషయం తెలిసిన వ్యక్తి బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసి అతను చంపుతాడండి. ఈ చంపే ప్రాసెస్లో ఆ పక్కన సోఫాలో కూర్చుంటాడే అతను ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ఇవేంటి సార్ అసలు? ఇప్పుడు అది నా పాయింట్ ఏంటంటే, అలాంటి వర్డ్లు వాళ్ళు మామూలుగా ఎప్పుడూ చూసేదానికి వాళ్ళు దీనికి అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం. ఇదే అసలు సర్కార్లో మీరు గమనించే ఇట్లాంటివి చిన్న చిన్నవే ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అది రియాక్షనేగా. అక్కడ జనరల్గా చంపుతున్నప్పుడు మనకి అసలు ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి, మీరు అంటే మీరు ఒక చుట్టం మీ వాళ్ళు ఎవరికో ఇంజురీ జరిగింది, మరి అందరూ కంగారు పడిపోతుంటారు అందరూ. కరెక్ట్. స్టాఫ్ అసలు పట్టించుకోరు, ఎందుకంటే రోజు చూస్తారు, అలవాటు అయిపోయిన వాళ్ళు దానికి రియాక్ట్ అవ్వరు. ఓకే ఓకే. సో ఇప్పుడు వీడిని ఎందుకు చంపబోతున్నాడు అని తెలుసు, చంపుతాడని కూడా తెలుసు అడిగి కూర్చున్నాడు. సో ఆడు ఫోన్ చూసుకుంటా ఉంటే ఆడికి ఫోన్లో వేరే ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది దీనికన్నా. అప్పుడు వాడి కోల్డ్ బ్లడెడ్నెస్కి ఒక అర్థం వస్తుంది. కంప్లీట్లీ సర్కారు ఆ నేరేషన్ మీదే డిపెండ్ అయి ఉంది మొత్తం. మేము ఊహించలేండి అది. ఇప్పుడు ఏదైనా జరుగుతుంది ఇన్సిడెంట్, రకరకాల రియాక్షన్లు పడుతుంటాయి, అటో ఇటో ఇదని చెప్పేసి ఎమోషన్. అవి ఏం చేయలేం మీరు, చాలా సింపుల్గా అందరూ కూడా చాలా. అందుకే డైలాగ్ చెప్పారు వెనకాల బర్ని గారు, చాలా శ్రద్ధగా కొడుతున్నాడు, కోపంగా బలంగా కొడుతూ ఉంటాడు. ఆడేంటారు చాలా శ్రద్ధగా కొడుతున్నాడు. ఈ ప్లే కూడా అంతే ఉంది, చాలా చాలా శ్రద్ధగా. ఇప్పుడు శివలో ఇంటర్వెల్ షాట్ ఉంటుంది, రఘువరన్ చావు ఎంత భయంకరంగా ఉండాలంటే మళ్ళీ ఎప్పుడు ఆలోచించకూడదు ఇది చెప్తాడు. అది ఆ షాట్ తీస్తున్న చోట అక్కడ ఏదో కొంచెం రిపేర్ వచ్చింది. ఏది మన ఒక స్విచ్ బోర్డు ఉండి దాని చుట్టూ అంతా సిమెంట్ ఉంటుంది. నా అసిస్టెంట్ రామాడు చాలా అసహ్యంగా ఉంది, అది మనం
వేరే అదే కెమెరా ప్యాన్ చేసి వేరే చోట లేకపోతే అలా తీద్దాం, అది లేకుండా అది ఆడు చెప్తే నేను అప్పుడు చూసేది, అప్పుడు గమనించాను నేను దాన్ని యాక్చువల్గా ఓకే ప్రామినెంట్గా పెట్టేది, అది కనిపించేటట్టు. ఇప్పుడు రఘువరని కొంచెం జరిపితే అది కవర్ అయిపోతుంది ఎంతో కొంత, లేకపోతే ఇటో అటు ప్యాన్ చేసి అయిపోతుంది. కావాలని పెట్టినది ఎందుకు పెట్టానంటే అది ఇండికేటివ్ ఆఫ్ భవానీస్ మైండ్. ఆడి అమ్మ ఆడి ఇంట్లో అంత నీట్గా ఉండాలని అనుకుంటాడు, అనుకోడు. ఓకే ఆడిదో రిపేర్ చేసాడు, దానికి మళ్ళీ కలర్ వేసే టైం మధ్యలో అయింది ఇది, అంతే. నిజం కన్విన్సింగ్ పాయింట్ మీరు, అంతే కదా. అదే అవును అవును. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, ఇప్పుడు మీరు ఒక లారీ వస్తుంది అనుకో, రోడ్డు మీద మీరు ట్రావెల్ ఉన్నారు, మీరు చిన్న కార్లో ఉన్నారు, లారీ వస్తుంది అక్కడి నుంచి. లారీని చూసినప్పుడు మీకు భయం, లారీ పెద్ద ఇది కాబట్టి మీరు భయపడతారు, రైట్, కొంచెం టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఆ లారీకి సపోజ్ దానికి బంపర్ కొంచెం ఊడిపోయి ఒక హెడ్ లైట్ లేకుండా పెయింట్ ఊడిపోతాం, ఇంకా ఎక్కువ భయపడతారు, ఇంకా ఎక్కువ. కరెక్ట్. మంచి నీట్గా ఉన్న లారీ కూడా అంతే సెన్స్ ఉంటుంది, ఎక్కువ ఉండొచ్చు దీనికన్నా. కరెక్ట్. ఇదేంటంటే సైకలాజికల్గా ఆ లారీని ఆడు కేర్ చేయని కూడా మనం కేర్ చేస్తాడా అనే ఒక చిన్న సీన్లో వస్తుంది మాట బ్రెయిన్కి. ఓకే ఇప్పుడు మంచి బట్టలు వేసుకుని గన్ పట్టుకున్నోడికి సింపుల్ బట్టలు వేసుకుని గన్ ఎవరంటే భయం వేస్తుంది? మీకు సింపుల్ బట్టలు భయం వేస్తుంది. కరెక్ట్ కరెక్ట్ వాస్తవం. అవును అవును. ఇదే అప్లై సర్కార్లో ఏమైనా ఉందా సార్? ఇప్పుడు అంటే ఒక విధంగా చూస్తే ఇప్పుడు అసలు ఆడు ఉన్నాడు అనుకోండి, ఆయన కత్తితో పొడిస్తూ ఉంటే వీడు ఫోన్ చేస్తూ ఉంటే ఆడంటే ఎంత భయం వేస్తుంది? మీకు ఈడగానే ఎక్కువ భయం వేస్తాడు.